ఇది అబ్సల్యూట్ సినిమా కాదు, అడవిశేష్ సినిమా. ఈ మూవీలో స్క్రీన్ ప్లే టెరిఫిక్గా ఉంది. థ్యాంక్ యూ శృతి హాసన్ ఈ మూవీ చేయనందుకు. ఈ మూవీ కనుక నువ్వు చేసింటే అస్సామే. ఇప్పటి వరకు అడవిశేష్ చేసిన ఏ మూవీ మనల్ని డిసప్పాయింట్ చేయలేదు. ఈ మూవీ కొంపదీసి ఏమైనా డిసప్పాయింట్ చేసిందా? ఇవన్నీ ఈ రివ్యూలో మనం బ్రేక్ డౌన్ చేద్దాం. సో లెట్స్ జంప్ ఇంటు ది రివ్యూ. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. ఇందాకే డెకాయిట్ మూవీ చూసి వచ్చాను. ఈ మూవీ రైట్ అవే సూటిగా సుత్తి లేకుండా స్ట్రైట్ గా స్టోరీలోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ పిచ్చెక్కిచ్చినట్టు పరిగెత్తిస్తాడు భయ్య, మినిమం లాగ్ లేకుండా జొయ్యని దూసుకెళ్ళిపోతుంది. పర్ఫార్మెన్సెస్ గురించి పక్కన పెడితే అడవిశేష్ అండ్ మృణాల్ ఠాకూర్ క్యారెక్టర్స్ ని డిజైన్ చేసిన విధానం కానీ, క్యారెక్టర్స్ని రాసుకున్న విధానం కానీ అదిరిపోయాయి. మనం మూవీ స్టార్ట్ అయిన ఒక 5-10 మినిట్స్లో అడవిశేష్ని మృణాల్ ఠాకూర్ని చూస్తున్నామని మర్చిపోయి హరిని జూలియట్ని చూస్తున్నామని అనుకుంటున్నాము. ఆ క్యారెక్టర్స్తోనే ట్రావెల్ అవుతాము. ఆ క్యారెక్టర్స్ ఎలా రియాక్ట్ అవుతే మనం కూడా అలానే రియాక్ట్ అవుతాం. మేకర్స్ మనకు ఫస్ట్ నుంచి ఒక ప్రేమ కథ అని చెప్పుకుంటూ వచ్చారు. ఎస్, ఇది ఒక ప్రేమ కథనే, కానీ దీంట్లో ఉన్న లేయర్స్, దీంట్లో ఉన్న రైటింగ్, దీంట్లో ఉన్న స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో సాలిడ్గా ఉంది. స్టోరీ చాలా సింపుల్గా ఉంది. కొన్ని సీన్స్ మనం ఆల్రెడీ ముందు సినిమాలో చూసినట్టే అనిపిస్తాయి. కొన్ని ట్విస్ట్లు ప్రిడిక్ట్ చేసేలా ఉన్నాయి, కొన్ని ట్విస్ట్లు ఏమో మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయి. మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ ఇరగ తీసి అవతల పడేసింది. స్టోరీ, రైటింగ్, డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ మాట్లాడుకుంటారు. బట్ మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ గురించి ఖచ్చితంగా ఎవరైనా మాట్లాడుకోవాల్సిందే. ఇర్రగ్గా తీసి అవతల పడేసింది, స్క్రీన్ని చింపేసింది. ఇన్ఫ్యాక్ట్ సినిమాని తన యాక్టింగ్తో నిలబెట్టేసింది భయ్య. అసలు శృతి హాసన్కి నేను ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలి అని అనుకుంటున్నా అంటే, ఫస్ట్ ఈ డెకాయిట్ మూవీలో శృతి హాసన్ని హీరోయిన్గా అనుకున్నారు, కానీ డేట్స్ విషయం వల్లనో ఏ విషయం వల్లనో తను ఈ మూవీ నుంచి క్విట్ అయింది. అందుకే మృణాల్ ఠాకూర్ని రోప్ చేసుకున్నారు. అండ్ మృణాల్ ఠాకూర్ ఆ జూలియట్ రోల్కి 100% జస్టిఫికేషన్ ఇచ్చి సూపర్గా బ్రిలియంట్గా యాక్ట్ చేసింది. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఈ మూవీ స్క్రీన్ ప్లేని మన అడవిశేష్ అండ్ షానిల్ డియో, ఈ మూవీ డైరెక్టర్, ఇద్దరు రాసుకున్నారు. ఈ మూవీ స్టోరీ చాలా 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 సింపుల్ స్టోరీ, వెరీ సింపుల్ స్టోరీ, వెరీ థిన్ లైన్. కానీ ప్రెజెంట్ చేసిన విధానం కానీ, ఎగ్జిక్యూషన్ కానీ అద్దిరిపోయింది. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లతో, అన్ఎక్స్పెక్టెడ్ రివీల్స్తో ఈ మూవీని ఏదైతే వాళ్ళు ప్రెజెంట్ చేశారో సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అద్దిరిపోతే సెకండ్ హాఫ్ మంచి నోట్లో స్టార్ట్ అవుతుంది. బట్ మిడిల్లో కొద్దిగా లాగ్ అనిపిస్తుంది, కొద్దిగా ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది, కొన్ని సీన్స్ రిపిటేటివ్గా అనిపిస్తాయి. బట్ టువర్డ్స్ ద ఎండ్ అద్దరగొట్టేశారు. ఎమోషనల్గా కానీ అండ్ మంచి ట్విస్ట్తో ఎండ్ చేశారు. ఒక సాలిడ్ ఫీల్తో బయటకు పంపిస్తాడు. ఇంట్రో, ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్, లాస్ట్ 20 minutes ఆఫ్ ద మూవీ ఈజ్ ద మేజర్ హైలైట్ ఆఫ్ ద మూవీ. డ్రాబ్యాక్స్కి వస్తే కొద్దిగా రొటీన్ స్టోరీ, ప్రెడిక్టబుల్ సీన్స్, ప్రెడిక్టబుల్ ట్విస్ట్. అండ్ సెకండ్ హాఫ్లో రైటింగ్ కొద్దిగా వీక్ అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అంత ఫాస్ట్ పేస్డ్గా చూసి సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్ అండ్ డ్రాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. యాక్టింగ్ విషయానికి వస్తే ఈ మూవీలో అందరూ సాలిడ్గా పర్ఫామ్ చేశారు. ఇంకా కొద్దిగా మైనస్ ఎవరిలోనా ఉంది అంటే అడవిశేష్లోనే ఉందని చెప్పాలి. అడవిశేష్ యాక్టింగ్ గురించి మనకు స్టార్టింగ్ నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి. అన్ని ఎమోషన్స్ని బాగా పలికించలేడు, సింగిల్ ఎక్స్ప్రెషన్ స్టార్ అని. ఈ మూవీలో అడవిశేష్ అంతకుముందు పర్ఫార్మెన్సెస్ కంటే చాలా చాలా బెటర్గా చేశాడు, చాలా ఇంప్రూవ్ అయ్యాడు. బట్ కొన్ని చోట్ల ఎక్స్ప్రెషన్స్ ఇంకా అంత ఎమోట్ చేయలేకపోయాడు, ఇంకా బాగా పలికించుంటే బాగుండు అని అనిపించింది. అనురాగ్ కశ్యప్, సునీల్, ప్రకాష్ రాజ్, కామాక్షి వీళ్ళ రోల్స్ లిమిటెడ్గా ఉన్నా మంచిగానే పర్ఫామ్ చేశారు. అడవిశేష్ బాధగా ఫీల్ అవుతే మనకు బాధేస్తుంది, మృణాల్ ఠాకూర్ బాధగా ఫీల్ అవుతే మనకు కూడా జాలిస్తుంది. అడవిశేష్ కొన్నిటికి రియాక్ట్ అవుతుంటే అరే కరెక్ట్ చేశారా, ఇలానే చేయాలరా, ఇలానే కావాలరా అనిపిస్తుంది. మృణాల్ ఠాకూర్ కొన్ని చేస్తుంటే అరే ఏంట్రా ఇలా చేస్తుంది, ఎందుకు ఇలా చేస్తుంది అనిపిస్తుంది. అంత ఇన్వాల్వ్ అయిపోతాము ఈ మూవీ స్టోరీలోకి అండ్ ఆ క్యారెక్టర్స్ని చూస్తూ. దీన్ని బట్టి క్యారెక్టర్స్ని, స్టోరీని అండ్ మూవీని ఎంత బాగా తీశారు, ఎంత బాగా డ్రైవ్ చేశారు అన్నది మీకు అర్థమైపోవచ్చు. ఇది పేరుకే ఒక ప్రేమ కథ, కానీ దీంట్లో రివెంజ్ డ్రామా ఉంది, సస్పెన్స్ ఉంది, ట్విస్ట్లు ఉన్నాయి, థ్రిల్లర్ వైబ్స్ ఉంది, యాక్షన్ ఉంది. ఓవరాల్గా ఇది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్. ఈ మూవీ రాయలసీమ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. హైలైట్ ఏంటంటే అడవిశేష్ అండ్ మృణాల్ ఠాకూర్ రాయలసీమ స్లాంగ్లో మాట్లాడుతుంటే భలే ఫ్యాసినేటింగ్గా అనిపించింది. ఎస్పెషలీ అడవిశేష్ ఒక సీరియస్ టోన్లో వెళ్తున్న మూవీలో తన డైలాగ్స్ చాలా ఫన్నీగా రాసుకున్నారు. హ్యూమరస్ యాంగిల్ కూడా తన నుంచి బయటకు వచ్చింది ఈ మూవీలో. డైరెక్టర్ షానిల్ డియోకి ఇది ఫస్ట్ మూవీ అయినా ఎక్కడ మనకు ఫస్ట్ మూవీ లాగా అనిపించదు, ఏదో ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ తీసినట్టే అనిపిస్తుంది. ఎస్, వెనకాల అడవిశేష్ ఉండడం వల్ల కూడా షానిల్ డియోకి చాలా ప్లస్ అయింది అని అయితే చెప్పుకోగలను. భీమ్ సిస్రిలియో సాంగ్స్ ఒక్కటే కంపోజ్ చేస్తే జ్ఞాని అన్న అతను బీజిఎంని కంపోజ్ చేశాడు ఈ మూవీకి. లిటరలీ టెలింగ్ యూ, బీజిఎం ఇస్ హోల్ నెక్స్ట్ లెవెల్, టాప్ నాచ్ ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు విజువల్స్, ధనుష్ భాస్కర్ అని కొత్త సినిమాటోగ్రఫర్ ఈ మూవీకి వర్క్ చేశాడు. అండ్ విజువల్స్ కానీ, ఆ ప్రొడక్షన్ క్వాలిటీ కానీ అదిరిపోయింది. చాలాసార్లు డౌట్ వస్తుంది, ఇది అన్నపూర్ణ ప్రొడక్షన్స్ నుంచే వచ్చిందా, ఇంత క్వాలిటేటివ్ మూవీని వీళ్ళు ప్రొడ్యూస్ చేశారా అని.
ఓవరాల్ గా అయితే నాకు ఈ మూవీ అయితే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ సాలిడ్ గా ఉంది, సెకండ్ హాఫ్ సైనసోడియల్ వేవ్ లాగా కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ మంచి సాలిడ్ ఎండింగ్ తో మనకి బయటకు పంపిస్తాడు. ఈ మూవీలో మేజర్ హైలైట్ ఏంటంటే స్క్రీన్ ప్లే. ఎంత టెరిఫిక్ స్క్రీన్ ప్లే ఉందంటే డాట్స్ ని కనెక్ట్ చేసే విధానం కానీ, మనల్ని ఎమోట్ చేసే విధానం కానీ, మనల్ని స్టోరీలోకి డ్రైవ్ చేసే విధానం కానీ, వీటన్నిటికీ ఆ స్క్రీన్ ప్లే చాలా హెల్ప్ అయింది. అండ్ ఎడిటింగ్ కూడా సూపర్ గా ఉంది. మూవీ చాలా ఫాస్ట్ పేస్డ్ గా వెళ్తూ ఉంటుంది, కానీ అంత ఫాస్ట్ పేస్డ్ గా వెళ్తూ ఉన్నా మీరు ఎక్కడ ఎమోషన్స్ కి డిస్కనెక్ట్ అవ్వకుండా స్టోరీలోనే ఇన్వాల్వ్ అవుతూ క్యారెక్టర్స్ ని చూస్తూ క్యారెక్టర్స్లోనే ఇన్వాల్వ్ అవుతూ మూవీలోనే ఇన్వాల్వ్ అయిపోతారు. ఇదైతే ఖచ్చితంగా గ్యారంటీ. అండ్ ఓవరాల్గా ఫ్లో అయితే స్మూత్గా బటర్ లాగా వెళ్ళిపోతుంది. ఎస్, ఈ మూవీలో ఒక ట్విస్ట్ మాత్రం మన ప్రీవియస్ మూవీస్లో ఒక మూవీలో చూసిన ట్విస్ట్ లానే అనిపిస్తుంది. ఈ మూవీ చూసొచ్చాక మీకే తెలుస్తుంది. నేను స్పాయిలర్స్ చెప్పాలనుకోవట్లేదు, బట్ కొన్ని సీన్స్ అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే ఇలా కనెక్ట్ చేశాడా, ఓహో ఇంత బాగా తీసాడా అని. సాలిడ్గా తీశాడు. అండ్ అడివిశేష్ ఎప్పుడు మనల్ని డిసప్పాయింట్ చేయలేదు, ఈ మూవీతో కూడా డిసప్పాయింట్ చేయలేదు. బ్రిలియంట్. నాకైతే ఓవరాల్గా ఈ మూవీ బొమ్మ బ్లాక్ బస్టర్, బట్ కండిషన్ సప్లై. ఓవరాల్గా ఈ మూవీ థియేటర్స్లో వర్త్ వాచ్ మూవీ. అండ్ మీరు హ్యాపీగా ఈ వీకెండ్ మీ ఫ్యామిలీతో వెళ్ళి థియేటర్స్లో చూడొచ్చు. ఈ మూవీ నుంచి బయటకు వచ్చినప్పుడు మనకు ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూసామని, ఒక మంచి ఫీల్తో, సాలిడ్ హైతో, పైసా వసూలు మూవీ చూసాంరా, మన డబ్బులు వేస్ట్ అవ్వలేదురా, పెట్టిన టికెట్ ప్రైస్కి అడివిశేష్ డిసప్పాయింట్ చేయించకుండా హ్యాపీగా మనల్ని బయటకు పంపించాడు అనే ఫీలింగ్తో అయితే ఖచ్చితంగా మనం బయటకు వస్తాం. ఇంతకీ మీలో ఎవరైనా డెకాయిట్ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.